అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలో గల మారుమూల రంగబయలు పంచాయతీ పరిధిలోని వలజంగి, చంపాపుట్టు, రంగబయలు, మట్టిగూడ, కోసంపుట్టు, జోడిగుమ్మ, వడుగుమ్మ పంచాయతీ పరిధిలోని తార్లగూడ పాఠశాలల్లో బుధవారం అల్లూరి జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు సోనియా, ప్రసన్న కుమార్ తనిఖీలు ఆకస్మికంగా చేపట్టారు. మధ్యాహ్న భోజన మెనూ రికార్డులను పరిశీలించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన మెనూ అమలు అందుతున్న తీరుపై విద్యార్థులను ఆయన అడిగి తెలుసుకున్నారు. తొలుత వలజంగి ప్రాథమిక పాఠశాలలో తనిఖీ చేయగా మధ్యాహ్నం 2 గంటలైనా విద్యార్థులకు భోజనం వడ్డించకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 12:30 అందించాల్సిన భోజనం మధ్యాహ్నం 2 గంటలైనప్పటికీ చిన్నారులకు భోజనం అందించకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అల్లూరు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు సోనియా, ప్రసన్న కుమార్ విలేకరులతో మాట్లాడుతూ గిరిజన చిన్నారులకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. దీంట్లో భాగంగా పాఠశాలలు తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ క్రమంలో వలజంగి ఎంపీపీ స్కూల్లో సమయానికి విద్యార్థులకు భోజనం అందించలేదని తెలిపారు. 12 గంటలకు అందించాల్సిన భోజనం 2 గంటలకు వడ్డించారని తెలిపారు. పాఠశాలకు ఉపాధ్యాయులు సక్రమంగా వెళ్లకపోవటమే భోజనం సక్రమంగా అందటం లేదని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బాగుంటుందా? వండింది బాగానే వండుతున్నారా? రుచిగా ఉంటుంది కదా. మరి అలా బాగానే చదువుతున్నారు అంతా. మరి టీచర్ రాకపోతే మీ ఇంట్లో చెప్పట్లేదా మీ అమ్మ నాన్నకి ఇలా రావట్లేదు టీచర్ అని? చెప్పాలి కదా. మరి మీ అమ్మ నాన్న చెప్తే మీ అమ్మ నాన్న అధికారులకు చెప్తే వాళ్ళు వస్తారు రోజు. ఇప్పుడు టీచర్ రోజు రాకపోతే ఇవాళ ఇచ్చారు కదా, చెక్కిళ్ళు ఇస్తున్నారా? భోజనం వండింది బాగుంటుందా? భోజనం తినడానికి రుచిగా ఉంటుంది కదా. కరెక్ట్ టైం తెస్తున్నారా? ఎన్ని గంటలకు ఇచ్చారు? గుర్తుందా? నిజం సార్, వస్తున్నారు. వచ్చి అయితే రెగ్యులర్ అయితే ఒకటే సార్. వచ్చి 3 days వచ్చేసి యాక్చువల్గా మన సర్పంచ్ గారే చెప్పారు సార్, ధన్య గారు చెప్పారు. 3 days అంటే యాక్చువల్గా మీరు లేడీస్ కాబట్టి వర్షాకాలానికి 3 days వచ్చి వర్క్ చేసి వెళ్ళండి అని చెప్పారు సార్. వచ్చి చూసుకుంటూ వెళ్తున్నారు. 3 days అలా వచ్చేసి వెళ్తున్నారు. 3 days వర్క్ చేస్తున్నారు. నా పేరు సోనియా, ప్రసన్న కుమార్. నేను అల్లూరు సీతారామరాజు జిల్లా డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మెంబర్ని. ఈరోజు శ్రీ ప్రభుత్వం వారు ఇచ్చే మధ్యాహ్న భోజన పథకం పిల్లలకి, స్కూల్ పిల్లలకి మధ్యాహ్న భోజనం పథకం ఎలాగ అందుతుంది, శుభ్రంగా నాణ్యమైన భోజనం అందుతుందో లేదో ఆ తనిఖీల్లో భాగంగా ముంచింగిపుట్టు మండలం రంగబయలు పంచాయతీలో కొన్ని విలేజర్స్ని వెళ్ళి విజిట్ చేయడం జరిగిందండి. అందులో వలజంగి, చంపాపుట్టు, రంగబయలు, మట్టిగూడ, కోసంపుట్టు ఈ విలేజెస్కి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళిన దాంట్లో వలజంగి గ్రామం ఎంపీపీ స్కూల్లోని కనీసం 20 నిమిషాలు తక్కువ 2 అయింది మేము వెళ్ళేసరికి. అప్పటికీ కూడా పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం అందించలేని పరిస్థితి. 2 గంటల వరకు వెయిట్ చేసాము, ఇవ్వలేదు పిల్లలకి. అరాకొర ఆకలితోటి ఆ పిల్లలు చాలా ఇబ్బందులతో వెయిట్ చేశారు. ఇదే విషయమై అక్కడ ఉపాధ్యాయుల్ని అడుగుదామనేసరికి కన్సల్టెంట్ ఉపాధ్యాయులు ఎవరు లేరు. అక్కడ ఓన్లీ ఒక భాషా వాలంటరీ ఉన్నారు. అదేవిధంగా మిగతా స్కూల్స్లో కూడా రెగ్యులర్ టీచర్స్ ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ఈవేళ నేను సందర్శించిన స్కూల్లో ఎవరు కూడా లేరండి. అందరూ కొంతమంది భాషా వాలంటీర్లు ఉంటే, కొంతమంది టీచర్స్ ప్రైవేట్గా వ్యక్తుల్ని 5-5 వేలు ఇచ్చి వాలంటరీ వ్యవస్థగా పెట్టుకొని రన్ చేసుకునే పరిస్థితిలో ఉంది. కంప్లీట్గా రెగ్యులర్ టీచర్లు లేకపోవడం వల్ల పిల్లలకి నాణ్యమైన చదువు అందట్లేదు. అదేవిధంగా వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకంలో లోటుపాట్లు వాళ్ళు సరిదిద్దుకోలేకుండా వాళ్ళు సరైన నాణ్యమైన భోజనాలు కూడా అందట్లేదు. ఇదే విషయమై ప్రభుత్వ పెద్దలకి ఫిర్యాదు చేయనున్నాను.